తెలంగాణలో ఖర్జూర చెట్లు ఫార్మింగ్ చేస్తున్నామండి. ఖర్జూర చెట్లకి స్ప్రే చేస్తున్నాం చూడండి. ఆ గ్రీన్ కలర్‌ది త్రిశూల్ నీమ్ ఆయిల్ అండి అది. ఇదొచ్చేసి గమ్ ఇది. ఈ గమ్ జనరల్‌గా డ్రాగన్ ఫ్రూట్స్‌కి వాడతామండి. ఎందుకంటే మనం ఇచ్చిన మెడిసిన్ అనేది మొక్కకు పట్టుకొని ఉండడానికి. ఇది మోనోక్రోటోపాస్. ఇది వచ్చేసి ప్లాంట్ న్యూట్రియంట్స్ అండి. అది న్యూట్రియంట్స్ మీరు ఏ కంపెనీదైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఇది స్మూత్ అండి, ఫంగిసైడ్, జనరల్గా అందరికీ తెలిసిందే రైతులకి. ఇది గ్రోమోర్ కంపెనీ అండి, అక్యూ స్ప్రే, ఇది ఎన్పికేది. ఈ మిక్చర్ అంతా కలిపేసి జనరల్గా వారానికి ఒకసారి మనం స్ప్రే చేసుకోవచ్చు ఖర్జూరకి. వారానికి కాకపోతే మీకు వీలుని బట్టి 15 రోజులకు ఒకసారి అలా స్ప్రే చేసుకుంటే ఫంగస్ రావడం కానీ, ఆ కొమ్మల పైన ఉండే చిన్న చిన్న దోమలు లాంటివి ఉంటాయండి, అవి మీకు ఖర్జూర ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. అలాంటివి రాకుండా ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes అట్లా నానబెట్టేసి, అంటే ఆల్రెడీ పౌడరే ఉంటుంది, బట్ ఒక 5 to 10 minutes గ్యాప్ ఇస్తే ఎఫెక్టివ్ ఉంటుంది. అంతకుమించి మళ్ళీ గ్యాప్ ఇవ్వకూడదు. అంటే పొద్దున కలిపి సాయంత్రం కొట్టడం, నైట్ కలిపి మార్నింగ్ కొట్టడం అట్లా చేయకూడదండి. చూడండి, ఖర్జూర ఫార్మింగ్ అనేది. కొబ్బరి ఒక లైన్ ఉంది, ఖర్జూర ఒక లైన్ ఉంది. ఖర్జూర మధ్యలో పప్పాయ ఫార్మింగ్ చేస్తున్నాము. సో వాటి కోసమని మెడిసిన్ మిక్స్ చేస్తున్నామండి. ఇలా అన్ని కంప్లీట్గా మిక్స్ చేసేసి బ్యాటరీ స్ప్రేయర్ ఉందండి మనకి, బ్యాటరీ స్ప్రేయర్తో స్ప్రే చేస్తాము. ఇదొకటి ఫంగిసైడ్ అండి, ఇది కూడా వాడచ్చు. షైన్ ఇందాక చూపించింది యాక్టివ్ స్ప్రే. ఇది జనరల్గా మీకు క్లియర్గా కనిపించడానికి కింద వేసి చూపిస్తున్నాను చూడండి. ఖర్జూర ఆల్రెడీ ఖర్జూర పండింది తెలంగాణలో, దానికోసమని స్ప్రే.